సో మనకి ఫైనల్గా అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్కి అయితే పిన్ అయితే వచ్చేసింది. సో మీరు చూస్తున్నారు కదా, పోస్ట్ అయితే ఇలా వస్తుంది. మనకి మెయిల్ వచ్చిన తర్వాత ఇలాగ మీకు డిస్పాచ్ అయిందని చెప్పేసి ఒక 2 to 3 వీక్స్లో అయితే ఈ పోస్ట్ అనేది మనకి డెలివరీ అవుతుంది. సో నాకు లక్కీగా అయితే 1 వీక్లోనే వచ్చేసింది. నాకు థర్డ్ వచ్చేసి మెయిల్ వచ్చింది డెలివరీ పంపించామని చెప్పేసి. సో నాకైతే 13th అయితే వచ్చింది. సో ఒకసారి దీన్ని ఇలా ఓపెన్ చేసి మన వెరిఫికేషన్ అయితే యాడ్సెన్స్లో అయితే చేసుకుందాం. సో ఇదైతే మీకు చూపించకూడదు. సో లోపల ఉండే పిన్ అయితే ఎలా మనం వెరిఫికేషన్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. నేనైతే మీకు మొబైల్లోనే చూపిస్తున్నాను. సో ఎందుకంటే అందరికీ ల్యాప్టాప్స్ అండ్ సిస్టమ్స్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి. సో ఫస్ట్ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో యాడ్సెన్స్ అని కొడితే సో ఈ విధంగా అయితే పేజ్ మనకి ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏ మెయిల్తో అయితే యూట్యూబ్ లాగిన్ అయి ఉన్నారో సో అదే మెయిల్ తోటి యాడ్సెన్స్లో కూడా లాగిన్ అయ్యారంటే సో యాడ్సెన్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో పైన ఆల్రెడీ నాకు పాపప్ ఉంది, యువర్ పేమెంట్స్ ఆన్ హోల్డ్ బికాజ్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పేసి. సో దాని తర్వాత అక్కడ యాక్షన్ అని ఉంది కదా, అక్కడైనా ప్రెస్ చేసి మనం పిన్ చేయొచ్చు. లేదా ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్లోకి వచ్చేసి వెరిఫికేషన్ చెక్ అని ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేసి అయినా సరే మనం ఈ వెరిఫికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ $10 పైన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలను. నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసేసాను. సో యాక్షన్ మనం ప్రెస్ చేసామంటే సో ఇక్కడ చూపిస్తుంది కదా, ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది స్టార్టింగ్లోనే అయిపోతుంది. సో ఈ అడ్రస్ వెరిఫికేషన్లో ఇప్పుడు మనకు వచ్చిన పోస్ట్లో సో 6 digits కోడ్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీకు చూపించకూడదు కాబట్టి నేను బ్లర్ చేశాను. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఈ కోడ్ సబ్మిట్ కొట్టేసామంటే సో అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మన యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇప్పుడు ఫుల్లీ వర్కింగ్లో అయితే ఉంటుంది. సో ఇంకా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి రీఫ్రెష్ కొట్టారంటే పైన మనకు పాపప్ ఉంది కదా, సో ఆ పాపప్ కూడా మనకి కనిపించదు, ఎందుకంటే మనం అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసాం కాబట్టి. సో మనకు పోస్ట్ వచ్చిన తర్వాత యాడ్సెన్స్ నుంచి ఈ విధంగా అయితే యాడ్సెన్స్లో అడ్రస్ వెరిఫికేషన్ చెక్ అయితే చేసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని మీకు అనిపిస్తే సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే యూస్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.